Hi guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 53 డే 52 లో బాగా రివ్యూ మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు ఒక్కటేమమ్మా, మీలో ఎంత మందికి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నటరాజ్ మాస్టర్ విశ్వరూపం అనాలా, లేదంటే మైండ్ దొబ్బింది అనాలా, పిచ్చెక్కింది అనాలా, విశ్వరూపంతో చూపించి మెంటల్ హాస్పిటల్ ఎక్కిస్తారా అనాలా అనిపించిందో కింద కింద కామెంట్ చేయండి. అలాగే మీ మ్యాడ్ కప్పులకి ఓట్ వేసుకున్నామా, కింద మీ మ్యాడ్ కప్పులు ఎవరైనా కూడా కామెంట్ చేసేసి జియో హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్ వేసేసుకుని మీ మ్యాడ్ కప్పులకి వీడియో జస్ట్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా మర్చిపోదు. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే ప్యారడైజ్ లో సిద్ధు అండ్ సోనియా మైండ్ దొబ్బినట్టు ఏదేదో బిహేవ్ చేశాడు సిద్ధు. అటు కెమెరాకి ఇటు తీరే ఏదో కామెడీగా మెంటల్ ఎక్కినట్టు చేశాడు. ముద్దులు పెట్టుకున్నారు. అలా ఎంతసేపు ముద్దులే, మాట్లాడితే ముద్దు, మాట్లాడకపోతే ముద్దు 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 పెట్టేసుకుంటూ ఉంటారు సిద్ధు సోనియా. అది పక్కన పెట్టండి. సో అయితే ప్యారడైజ్ లో పవన్ కళ్యాణ్ సిద్ధు సోనియాతో ఒక డిస్కషన్ పెడతాడు. ఏమని? ఆయన పెట్టిన డిస్కషన్ నిన్న ఎపిసోడ్తో లింక్ చేసుకుంటే ఈయన ఫ్లిప్పింగ్ ఆఫ్ ఓట్స్ మనకు తెలిసిపోతాయి. ఈయన ఎందుకు రాబాబు ఈయన పిత్రులు మారేవాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమంటాడు సిద్ధు అండ్ సోనియాతో, నాకు గ్రజ్జులు లేవు మా ఎవరి మీద, గెలవాలి, గెలిచిన తర్వాత పాయింట్లు తీసేసుకోవాలి. అది గెలుస్తా. ఫస్ట్ గెలిచినప్పుడు ఎవరు? వీళ్ళు సింపతి గేమ్ ఆడుతున్నారు కాబట్టి, సింపతి గేమ్ కాబట్టి మహేష్ చంద్ర పాయింట్లు లాగేసుకున్నాడు. నాకు ఎటువంటి గ్రజ్జు లేదు అన్న ఈ వ్యక్తి నిన్న ఎపిసోడ్ కనుక మీరు చూసుంటే, నిన్న ఎపిసోడ్లో కిచెన్ దగ్గర సేమ్ ఇదే సిద్ధుతో, ఇక్కడ సిద్ధు అని సోనియా, అక్కడ సిద్ధుతో బ్రెడ్ కలుచుకుంటూ మరొకడు అన్న వ్యక్తి, అయ్యా స్వామి ఈసారి కనుక గెలవాలి, లాగేస్తా, మొత్తం లాగేస్తా స్వామి, నేను గ్రజ్జు పెట్టుకుంటా, ఎందుకు గ్రజ్జు పెట్టుకోను, నా దగ్గర లాగేసుకున్నారు కదా, మీ దగ్గర లాగేసుకుంటా అన్న వ్యక్తి సిద్ధుతో చెప్పాడు. అదే వ్యక్తి ఈ రోజు నాకు గ్రజ్జు లేదు, నేను సింపతి టాప్ లో ఉన్నారు కాబట్టి అది తీసుకున్నాను. ఏంది స్వామి ఫ్లిప్పింగ్ ఆఫ్ ఓట్స్ పవన్ కళ్యాణ్? బెటర్ నువ్వు అవి మార్చుకుంటే చాలా బెస్ట్. ఎంత చెప్పని ఫ్లిప్పింగ్ ఆఫ్ ఓట్స్ మారడు పవన్ కళ్యాణ్. అదే ఇంకోటి ఈ దగ్గర నెగిటివ్ ఏంటంటే, ఒకళ్ళ దగ్గర లాగా ఇంకోళ్ళ దగ్గర పిత్రి మారుతా అంటాడు. నువ్వు వేరే వాళ్ళతో పర్లేదు, మీ వైఫ్తో నీకు గొడవ అయింది నెక్స్ట్ ఎపిసోడ్లో, దాన్ని తీసుకెళ్లి సిద్ధు అని సోనియాకి చెప్పి అక్కడ కూడా నీ వైఫే రాంగు అన్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు చూడు, అది తప్పు నాకు అనిపించింది. వసంతి సైలెంట్గా వెళ్ళింది, కోపం వచ్చింది, సైలెంట్గా ఒక గార్డెన్లో కూర్చుంది, అక్కడ బాగానే ఉంది. నువ్వు ఎందుకు సిద్ధు అని సోనియాతో నీ వైఫ్ కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. నేనేం చేయలేదు మచ్చా, తనకి గేమ్స్ చెప్పాను మచ్చా, అర్థమయ్యేటట్టు చెప్పాను. మీరు నువ్వు అన్న ఆవిడ మీద అన్నప్పుడు ఆవిడ నువ్వు బ్లేమ్ చేసినట్టే అనుకుంటుందా? ఆబ్వియస్లీ అనుకుంటారు ఎవరైనా. మనం 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 నెక్స్ట్ గేమ్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకి ఈ ఫాల్ట్స్ ఉన్నాయి, మనం ఇక్కడ మిస్టేక్ చేసాం అని మాట్లాడటం వేరు పవన్ కళ్యాణ్. నువ్వు ఇది చేసావు అనడం వేరు. అందుకే వసంతి హట్ అయ్యి ఆమె సైలెంట్గా కూర్చోంది. బట్ నువ్వు తీసుకెళ్ళి అందరి దగ్గర చెప్పడం, మళ్ళీ వసంతి రూమ్లోకి రావటం, నువ్వు కదా అందరికీ చెప్పింది నేను కాదు కదా అన్నట్టు చెప్పాడు. బికాజ్ వాళ్ళు ప్రైవేట్గానే మాట్లాడుకున్నారు, ఒక చోట అరుచుకున్నారు ఆఫ్ కోర్స్. సో నువ్వు దాన్ని కంపు చేస్తావు, అవి మార్చుకుంటే బాగుండు. పవన్ కళ్యాణ్ ఫ్లిప్పింగ్ ఆఫ్ వర్డ్స్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, గుడ్ బుక్స్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆల్వేస్. అయితే శ్రీముఖి రానే వచ్చింది, గేమ్ పెట్టింది. ఈ గేమ్తో మొత్తం గద్దరిల్లిపోయింది. ఒకరికి మెడల్ ఎక్కింది, గ్రూపులు కట్టడానికి ట్రై చేస్తున్నారు, సింపతీలు, మ్యానిపులేషన్లు అన్నీ ట్రై చేస్తున్నాం ఈరోజు ఎపిసోడ్లో. అందరూ దొంగలే అని నిరూపించుకున్నారు నాకు చూసిన తర్వాత, నాకు అనిపించిన తర్వాత. నాకు అనిపించింది చూసిన దాని ప్రకారం. బికాజ్ శ్రీమికి వచ్చి ఈరోజు బ్యాలెన్సింగ్, ఎండ్యూరెన్స్ ప్లస్ కొట్లాట. ఆడవాళ్ళందరూ జగ్గులతో వాటర్ తెచ్చి బకెట్లో పోయాలి, ఆ వాళ్ళు బ్యాలెన్స్ చెయ్యాలి. సో ఇందులో క్లియర్ కట్ టార్గెట్ మహేష్ అండ్ సాంద్ర. బికాజ్ వాళ్ళు 130 పాయింట్స్తో ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశారు. బట్ అదే టార్గెట్ మిగిలిన వాళ్ళని ఎందుకు చెయ్యలేదు వీళ్ళందరూ కలిసి అనేది నా పాయింట్. మహేష్ అండ్ సాంద్ర టాప్లో ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేశారు. మరి పవన్ కళ్యాణ్, వసంతి అండ్ భాను అండ్ జాను నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు అవ్వాలి కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ వీళ్ళ కార్నరు, వీళ్ళతో ఎవరికి బాండ్ లేదు, వీళ్ళతో ఎవరికి కనెక్షన్ లేదు కాబట్టి మహేష్ అండ్ సాంద్ర అని అందరూ యాంటీగా ఉన్నారు కాబట్టి సింపుల్గా టార్గెట్ చేశారు. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళనే టార్గెట్ చేశారు నా భావన. సో ఇక మిగిలిన పాయింట్స్కి వస్తే పవన్ కళ్యాణ్ అసలు వదిలేశారు, భాను జాన్ నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే కదా, వాళ్ళ కిందకు వస్తున్నాయి కదా, మీరు పైకి వెళ్తారు. అది ఎందుకు మిస్ అవుతున్నారు? లేదా మీ ముందు ఉన్న వాళ్ళని కింద లాగాలి కానీ. అది కాకుండా ఫేవరెటింగ్గా ఆడారు అనిపించింది. కపుల్స్ అందరూ గ్రూపులుగా మాట్లాడుకున్నారు. నేను నీ జోలికి రా, నువ్వు నా గేమ్ మామా, నువ్వు నా జోలికి, నీ నా జోలికి ఏంటి? సో మేడం గేమ్ స్టార్ట్ అయ్యే ముందు అలా విధంగా మహేష్ రౌండ్ అప్ చేశాడు, వచ్చి నీళ్ళ కోసం డిస్టర్బ్ చేశాడు. అక్కడ శ్రీముఖి వార్నింగ్ ఇచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి, అది ఓకే. నెక్స్ట్ ఇలా పట్టుకున్నప్పుడు భాను పక్కన నుంచి తనకు అంటూ ఇలా పట్టుకోవచ్చు, ఎలా అయినా పట్టుకోవచ్చు, జస్ట్ నేను కర్ర భుజాలకి, తలకి, బాడీకి టచ్ అవ్వకూడదు అని చెప్పి ఆ బకెట్ అంది. అక్కడ వరకు బాగున్నది. మహేష్ చంద్ర అవుట్ అయిపోయిన తర్వాత ఇక నటరాజ్ మాస్టర్ కూడా ఇలాగే కదా పట్టుకుంది.
పైకెత్తాలని ఎందుకు చెప్తా? ఇక్కడ శ్రీముఖి ఒక స్టాండ్ మీద ఉండాలి. నువ్వు చెప్పే పాయింట్ అందరికి ఈక్వల్ అనిపించాలి. నువ్వు చెప్తున్నావా లేదా అందరిది మర్చిపోతున్నావా? నిన్న ఎపిసోడ్ అలాగే చేసావు, ఈ రోజు ఎపిసోడ్ అలాగే చేసావు. ప్రతి టాస్క్ లో ఈ శ్రీముఖి మిస్టేక్ చేస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. మీరు చూస్తే మహేష్కి లేని రూలు మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు వచ్చిన రూలు? ఇక్కడ ఒకటి శ్రీముఖి మర్చిపోయి ఉండాలి, లేదంటే ఒకటి తెలివి తక్కువ ఉండాలి. ఒకటి ఇలా చేసినప్పుడు అవతల వాళ్ళకి అది అన్ఫెయిరే అనిపిస్తుంది. శ్రీముఖి గారు, మీలో ఎంతమందికి ఇక్కడ ఈ పాయింట్ వరకు అయితే అన్ఫెయిర్ జరిగింది నటరాజ్ మాస్టర్కి అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మిగిలిన వాళ్ళందరికీ అన్ఫెయిర్ జరిగింది. సో ఫస్ట్ జరిగింది నటరాజ్ మాస్టర్గా కాబట్టి ఆయన కామ్ ఉంటే సరిపోయేది. బట్ దాన్ని తీసుకెళ్లి మెంటల్ రోడ్ లాగా బిహేవ్ చేయరు, అది ఆయనకి మైనస్ అవుతుంది. దానివల్ల ఈ టాపిక్ ఈ పాయింట్ మిస్ అయిపోతుంది. ఆయన చెప్పాలనుకున్నది మిస్ అయిపోతుంది. చూసి మనకే అర్థమవుతుంది నటరాజ్ మాస్టర్ ఏం బాడీ టచ్ చేయలేదు, ఆయన ఎలాగోలా బ్యాలెన్స్ చేస్తున్నాడు, కింద పెట్టలేదు. అది శ్రీముఖి మర్చిపోయింది. మహేష్కి ఇచ్చిన ఆపర్చునిటీ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మిగిలిన వాళ్ళకి అక్కడ నుంచి ఇంకెవరికి ఇవ్వలేదు. బికాస్ నటరాజ్ మాస్టర్ ఇచ్చినది ఆయనకి ఆ మెంటాల్ ఎక్కిపోయాడు. అందులో నీతిది కూడా చాలా తప్పు ఉంది. వీళ్ళిద్దరు ఏంటో ఒక 2 గేమ్లు ఓడిపోగానే నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చేస్తాడు, అరిచేస్తాడు, తిట్టేస్తాడు, ఏందేందో చేసేస్తాడు, టీం మీద బ్లేమ్ వేసేస్తారు. మీరు సరిగ్గా చేయలేదు అంటాడు. ఈయన ఒక్కడే పత్తితి లాగమంటాడు. ఇక్కడ నీతి కూడా ఓడిపోతే నువ్వు మోసం చేసావు, నాన్న మోసం చేసావు అంటది. ఇట్స్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్. ఇక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, కుట్టేశాడు, రూమ్కి వెళ్ళిపోయాడు, సామాన్లు వేసేస్తాడు. నేనేటో చూపిస్తా, రండి పెట్టుకోండి అంటాడు. ఏంది అరుతాడు సద్యం. నాకు ఒక్క క్షణం మామ అయ్యా ఏందయ్యా పిచ్చెక్కింద, అంబులెన్స్ పిలవాలా అన్నట్టు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించింది. అక్కడ నవ్వు ఎక్కువ వస్తుంది ఆయన చేసే బిహేవియర్ చూస్తుండి. అరే ఇంత గేమ్ని స్పోర్టివ్నెస్గా తీసుకోవాలి. అక్కడ నీతి కూడా ఓడిపోగానే మిమ్మల్ని లైఫ్లో కూడా మర్చిపోండి, లైఫ్లో కూడా వదిలిపెట్టనంటది భానుజాని. ఎందుకు అంత గ్రజ్ ఎందుకు? అది స్పోర్టివ్నెస్. ఎవడో ఒకటి బకెట్లో ఇవ్వాల్సిందే. వాళ్ళు గ్రూప్ ఆడారా, ఎలా ఆడారా అని సో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అక్కడ వరకు గేమ్ వరకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నటరాజ్ అండ్ నీతు ఇద్దరికి వర్తిస్తుంది. నీతు గారు అసలు పొడేస్తున్నారు, ఇసేస్తున్నారు మొహం మీద నీళ్లు, అది కూడా చూపించారు నీతు చేసింది. విచ్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్. అట్లా తర్వాత వెళ్ళి అది మాట్లాడదాం. కన్నింగ్ అంటారు, ఇవన్నీ వీళ్ళ సైడ్ నుంచి చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. నటరాజ్ నీతు ఓడిపోయిన ప్రతిసారి గెలిస్తే మంచిగా భావతి చేస్తారు, అందరికీ శుభోదయాలు చేసేస్తారు. ఓడిపోతే వీళ్ళు టెంపర్ లూజ్ అయిపోతారు, ఏందేందో మాట్లాడేస్తారు. అట్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్ అని నా భావన. ఇక రెచ్చిపోయాడు అక్కడ నుంచి రచ్చ హౌస్ అంతా. ఇక నీతు వెళ్ళి కన్సోల్ చేసి ఏదో చెప్పేది ఒట్టే వేసుకుంది, సైలెంట్గా ఉండమని చెప్పేది. అక్కడ నుంచి సైలెంట్ అయ్యాడు మనోడు. డైరెక్ట్గా పారిపోతాడు తలుపు తీసడానికి. టీంతో మాట్లాడి ఏంద్రాడైనా ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మన గుడ్ బుక్స్ బాబు వచ్చేస్తాడు, పవన్ కళ్యాణ్ వచ్చి సార్ వద్దా. ఇక్కడ అందరూ నటరాజ్ మాస్టర్ అగ్రెసివ్లో ఉన్నారు. అందరూ గేమ్ అని ఒక్క భానుజ అనేది గేమ్ కాబట్టి స్పోర్టివ్నెస్ తీసుకుంటే, లేకపోతే వదిలేనండి. మిగిలిన అందరూ నేను మీ జోలికి రాలేదు, నేను మీకు ఇవ్వాలనుకోలేదు, నేను వాళ్ళ జోలికి వెళ్ళాలి. ఎందుకు ఇవ్వాలి? అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం, అది గేమ్ కదా. ఎందుకు వీళ్ళని కన్సోల్ చేయడానికి, వీళ్ళు గుడ్ బుక్స్ లో ఉండడానికి, వీళ్ళు గ్రూపింగ్గా ఉండడానికి ఎందుకు చేస్తున్నారు అందరూ? అది నాకు అసలు అర్థం కాలేదు. ఉన్న పాయింట్ చెప్పండి. గేమ్ లో గెలవాలంటే మీరు ఇప్పుడు రేపు పొద్దున్న నటరాజ్ మాస్టర్తో వేరే వాళ్ళకి వస్తుంది, అప్పుడు మీరు ఆడాలి కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రతి గుడ్ బుక్స్ బాబాయ్ వస్తాడు, వచ్చేసి మాస్టర్ రేపొద్దున్న మా తోడు నేనైతే చెప్పలేదు మాస్టర్, రేపు మీకు నాకు పడినా మీరు నా జోలికి వచ్చా, నేను మీ జోలికి రాను మాస్టర్ అంటాడు. అరే బాబు నువ్వు మీ జోలికి వచ్చినా నా జోలికి రానప్పుడు లాస్ట్ గేమ్లో ఎందుకు వెళ్ళావు? లాస్ట్ గేమ్లో అంత కష్టపడి ఎందుకు లాక్కెళ్ళకుండా ఉండాల్సింది కదా. నటరాజ్ మాస్టర్ మీ జోలికే కదా వచ్చాడు, నువ్వు రాకుండా ఉండాల్సింది కదా అనేది నా పాయింట్. మీకు అలాగే అనిపించిందా? ఈ గుడ్ బుక్స్ బాబాయ్ పక్కన గుడ్ బుక్స్ పట్టి ఈ పిత్రుల బాబాయ్ కొంచెం పిత్రులు పెట్టి గోమ్ మీద ఫోకస్ చేస్తే గేమ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది, కానీ మ్యాడ్ కప్లు అయ్యే ఛాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ వర్షన్ దగ్గర ఏం మాత్రం లేదు అని నాకు అనిపిస్తుంది చూసినప్పుడల్లా. బికాస్ వాళ్ళిద్దరు కంపాటబిలిటీ లేదు. ఈయన ఎంతసేపు గేమ్ అంటాడు, అవును గేమ్ మనం ఉండమంటుంది. అలా అనిపించింది. ఇక ఈ డిస్కషన్ చాలా సాగదీసింది. ఈ డిస్కషన్లోనే ఎవడకు వాడు స్ట్రాటజీలు, ఎవడకు వాడు గ్రూపిజంలు. ఇక మహేష్ అండ్ శాంద్ర వచ్చేసి పవన్ కళ్యాణ్ టాప్లో ఉన్నారు, వాళ్ళని తీసేవాలి. పవన్ కళ్యాణ్ అదొక్కడికి ఇంజెక్ట్ చేస్తున్నాడు. నోకరాజు, ఆశకి, నటరాజ్ మాస్టర్ మన గ్రూప్ ఆడాలి మాస్టర్, మన గ్రూప్ ఆడాలి, మనం కలిసి ఆడాలి, వాళ్ళందరూ గ్రూప్ మనందరూ గ్రూప్ అని ఈయన గ్రూపులు ఫామ్ చేయడం చేస్తున్నారు. మహేష్ అందరూ ఒక్కొక్క పాయింట్ అందరికి చెప్తున్నారు. సిద్ధు అండ్ సోనియా కూడా వెళ్ళి సజెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసేసుకో పాయింట్. మహేష్ అందరూ టాప్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసేసుకో అంటాడు. మహేష్ అందరూ వచ్చేసి లేదు నీకన్నా టాప్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పాలి అది అంటాడు. ఇక నోకరాజు వచ్చేసి అందరూ పవన్ కళ్యాణ్ దగ్గర నటిచ్చేస్తున్నారు, పవన్ దగ్గర ఆయన కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు. ఈయన తక్కువ, ఈయన తీసుకెళ్ళి అందరు పెద్ద ఆయన చెప్పిన పాయింట్లు. నోకరాజు వచ్చేసి నటరాజు గారు తీసుకోలేదు, సిద్ధు అని తీసుకోవాలి, వాళ్ళు నాకన్నా టాప్ ఉన్నారు కదా, వాళ్ళు దాటే వాళ్ళు అంటాడు. ఈయన
ఇప్పుడు సిద్ధు అని సోనియా సెల్ఫిషే, వీళ్ళు సెల్ఫిషే, అందరూ దొంగలే, అందరూ గ్రూపులే. భాను అండ్ జానుకి మన మహేష్ చంద్ర ఏం చెప్తారో, భాను అండ్ అదే సిద్ధు అని సోనియాకి మహేష్ చంద్ర ఒకటి చెప్తారు, అది వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ సింపతి గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ సింపతి గేమ్ అని నేను ఫీల్ అయిపోతాడు. అరే బాబు నువ్వు టాప్ లో ఉన్నారు, నీ దగ్గర తీసుకుంటారు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మహేష్ అండ్ చంద్ర ఎక్సెప్ట్ గ్రూపింగ్ ఫామ్ చేయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు. మహేష్ అండ్ చంద్ర పాయింట్ ఒకటే, నీకన్నా టాప్ లో ఉన్న వాళ్ళు పీకడానికి ట్రై చేయాలి. నువ్వు నన్ను టాప్ లో అనుకున్నావు, నన్ను తీసేసావు, మరి నీకన్నా టాప్ ఉన్న వాళ్ళు నువ్వెందుకు దాటడానికి ట్రై చేయట్లేదు? ఆయన పాయింట్ కరెక్టే, అది మనకు అనిపించింది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వాళ్ళ సింపతి గేమ్ ఆడుతున్నారు, ఇది ఆడుతున్నారు, వాళ్ళ దగ్గర టాప్ ఉన్నాయి అంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పాయింట్లు వాళ్ళు కాపాడుకోవడానికి, వేరే వాళ్ళ దగ్గర లాక్కోవడానికి, అంటే మహేష్ అండ్ చంద్ర దగ్గర పాయింట్ లాక్కోవడానికే ప్రయత్నిస్తున్నారు. అంటే మ్యానిపులేట్ చేస్తారు సింపుల్ గా. వాళ్ళ దగ్గర టాప్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసుకో అని. అరే అంతేగాని లేదంటే వాళ్ళ పైన ఉన్న వాళ్ళు తీసుకోమన్నారు. వీళ్ళు చేసేది అదే, ఆయనకి ఇంజెక్ట్ చేస్తున్నారేమో అనిపించింది. సో ఆ విధంగా ఎపిసోడ్ అయితే రచ్చ. ఇలాగే జాను దగ్గరికి వచ్చి ఐ మీన్ లైక్ సార్ మా ఊడే మామ కొంచెం ఏడుస్తూ ఉంటాడు పిల్లోడు, ఊహించండి. సో జాను దగ్గరికి వచ్చి అరుపులు వినిపిస్తున్నాయి కదా, అప్పుడప్పుడు అలా వినిపిస్తాయి. సో జాను దగ్గరకు వచ్చి మళ్ళీ నీతు కన్సోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ కన్సోలేషన్ లో కన్నింగ్ అనేసి, సో ఎందుకు నువ్వు చెప్పానని చెప్తావు నీతు, అది కదా ప్రాబ్లం. జాను అనేది ఇక్కడ ఏం తప్పు లేదు అనిపిస్తుంది. సో అక్కడ కన్నింగ్ బిహేవియర్, వరస్ట్ బిహేవియర్ ఆఫ్ ది ఎపిసోడ్ వీళ్ళే కనిపిస్తున్నారు. టార్గెట్ మహేష్ కనిపిస్తున్నారు. గ్రూపిజం స్టార్ట్ అయిపోయి మ్యానిపులేషన్ చేయడం స్టార్ట్ అయిపోయింది ఒకరినొకరిని. సో ఇందులో బెస్ట్ ఎవరు వరస్ట్ అని మాట్లాడుకునే కన్నా ఏం చెప్పాలి, ఇప్పుడు బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ మాట్లాడుకోవాలా మనం ఈరోజు బెస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్ కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే, బాగా డిఫెండ్ చేసుకున్న పాయింట్లో చూసుకుంటే, సేఫ్గా ఆడని పాయింట్లు చూసుకుంటే, అందరితో పోల్చుకుంటే వాళ్ళే మనం మ్యాడ్ కపుల్ ఇచ్చుకుందాం. సో ఇచ్చుకునే ముందు మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఒకటే మామ, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నా మ్యాడ్ కపుల్ వచ్చేసి భాను అండ్ జాను మామ. వాళ్ళు గేమ్ పర్ఫెక్ట్గా ఆడారు, ఎక్కడ ఫ్లాస్ చేయలేదు, ఎవరికి పోయినా వాళ్ళు పోసుకున్నారు. స్ట్రాటజీ వర్క్ ఫస్ట్ లో ఉన్న వాళ్ళు చేయాలని కూడా చేశారు. ఇక్కడ నీతు నటరాజ్ మాస్టర్ వాళ్ళని టార్గెట్ చేసుకోవడం నాకైతే ఏమాత్రం వచ్చింది. వీళ్ళు పర్ఫెక్ట్ గా ఆడారు, గేమ్ స్పోర్టినెస్ గా తీసుకున్నారు, అది వెరీ 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 గుడ్. నటరాజ్ మాస్టర్ అది చేయలేకపోతున్నారు. వీకెండ్ డేస్ ఇప్పుడు వాసిపోతుంది నటరాజ్ మాస్టర్కి, ఇందులో డౌటే లేదు. నీతుకు వాసిపోద్ది, పవన్ కళ్యాణ్ కూడా వాసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో ఉంటా. అంటిల్ దట్ బై బై, టాటా.